హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి కొత్తగా రిలీజ్ అవుతున్న మోడల్ వచ్చేసి ఒప్పో F27 అండి. ఈ మొబైల్ వచ్చేసి మనకు 2 కలర్ వేరియంట్లో ఉందండి. ఒకటి వచ్చేసి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి పర్పుల్ కలరు. ఈ రెండు కలర్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి వీటిని అయితే చూడండి. లుక్ పరంగా మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయండి. వచ్చేసి మనకు కింద చూసుకుంటే ఒప్పో అని చెప్పేసి అయితే రాసిందండి బ్రాండింగ్. ఇవి వచ్చేసి మ్యాట్ ఫినిష్తో వస్తున్నాయి. యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్తో వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కెమెరా మాడ్యూల్ వచ్చేసి ఒక కొత్త స్ట్రక్చర్లో అయితే తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి మనకు ఇదివరకు వాచ్ టైప్ రింగ్ డిజైన్లో ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇట్లా కర్వ్డ్ బేస్తో కొంచెం చాలా నీట్గా ఉండే విధంగా అయితే ఉందండి. పైన వచ్చేసి మనకైతే 2 కెమెరాస్ అయితే ఉన్నాయండి. కింద వచ్చేసి ఒకటి డమ్మీ కెమెరా అండ్ ఒకటి ఫ్లాష్ లైట్ అయితే మెన్షన్ చేసి అయితే ఉంది. లుక్ అండ్ లైట్ వెయిట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి దీన్ని 360 డిగ్రీస్ వ్యూ చూద్దామండి. మనం పైన చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి సెకండరీ స్పీకర్ గిల్, అంటే ఇది డ్యూయల్ స్పీకర్తో వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకైతే నాయిస్ కన్సెషన్ మైక్ ఇచ్చారు. నాకైతే ఇక్కడ 2 అవపడుతున్నాయి. ఒకసారి అయితే నేను చెక్ చేస్తాను 2 దేనికో. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గిల్, అదేవిధంగా టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే మనకు సిమ్ ట్రే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి అయితే మనకు కంప్లీట్గా ప్లెయిన్గా ఉండడం అయితే జరిగిందండి. ఫోన్ మనకైతే వచ్చేసి మనకు 6500 mAh బ్యాటరీతో వస్తున్నా కానీ చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది. ఒకసారి చూసుకోండి ఎంత స్లిమ్గా ఉందో. ఇది వచ్చేసి చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది. అయితే మనకైతే చాలా లైట్ వెయిట్గా కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఒకసారి దీని ఫీచర్స్ చెప్తాను చూడండి. ఒకటైతే మనకు బ్లూ కలర్లో అయితే డమ్మీ మొబైల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకైతే ఒరిజినల్ మొబైల్ అయితే ఉందన్నమాట. మనమైతే ఒకసారి చెక్ చేసిన తర్వాత వీటి గురించి చెప్పడానికి అయితే మనకైతే ఒక లైవ్ డెమో అయితే పంపిస్తారు. అదేవిధంగా మనకైతే 2 కలర్స్ ఏ విధంగా ఉన్నాయో చూపించడానికి అయితే మనకైతే 2 కలర్స్ అయితే పంపించడం అయితే జరిగింది. దీనిలో కీ ఫీచర్స్ చూసుకుంటే మనకు వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అబౌట్ డివైస్ ఇక్కడ చూసుకున్నారు కదండి. ఇది వచ్చేసి ఒప్పో F29 అండి. ఇది వచ్చేసి కలర్ వైజ్ 15 ఆండ్రాయిడ్ వైజ్ 15తో వస్తుందండి. దీని బ్యాటరీ అయితే మాత్రం నాకైతే దీంట్లో మెయిన్గా నాకు హైలైట్గా బాగా నచ్చింది ఏంటంటే బ్యాటరీ. ఇక్కడ చూసారు కదా 6500 mAh బ్యాటరీ ఇస్తున్నారండి. ఇది ఒక బ్యాటరీ కొత్త టెక్నాలజీ అయితే యూజ్ చేశారు వీళ్ళైతే. 4 years వరకు ఈ బ్యాటరీ డ్యూరబిలిటీ అనేది అయితే ఉంటుంది మనకు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే OnePlus ఒప్పో మెర్జ్ అయ్యాయి కాబట్టి మనకు OnePlusలో యూజ్ చేసే టిరిటీ ఇంజిన్ అయితే దీంట్లో అయితే యూజ్ చేశారండి. దీనివల్ల అయితే మనకు ఫోన్ లైఫ్ అనేది అయితే మనకైతే చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈజీగానైతే మనం జాగ్రత్తగా వాడుకున్నట్లయితే ఈజీగా ఒక రఫ్ అండ్ టఫ్గా మనం ఒక 5 years అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. మనకు ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. మనకైతే 8GB + 8GB ర్యామ్, అంటే 16GB ర్యామ్ వరకు అయితే వెళ్ళగలదు అనమాట. దీంట్లో అయితే మనకు వచ్చేసి మెయిన్గా చూసుకుంటే మనకు 6500 mAh బ్యాటరీ ఉంది. మన 6500 mAh బ్యాటరీ అయితే ఉందండి. దీన్ని త్వరగా ఛార్జ్ చేయడానికి అయితే మనకు బాక్స్లోనే 45 వాట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సూపర్ హుక్ ఛార్జర్ని. అదేవిధంగా బ్యాటరీ డ్యూరబిలిటీ వచ్చేసి మనకైతే 4 years ఉంటుందని చెప్తున్నారు. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ని అయితే దీనిలో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసారా, స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు 2 వేరియంట్లో వస్తుందండి. 8GB ర్యామ్ 128GB, 8GB ర్యామ్ 256GB వేరియంట్ 2 వేరియంట్లో వస్తుందండి. దీని పైన ప్రొవైడ్ చేసిన గ్లాస్ వచ్చేసి మనకైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో అయితే మనకైతే ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగిందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సింగిల్ లేయర్ గ్లాస్ని అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో వచ్చేసి మనకైతే మెయిన్ ఫీచర్ చూసుకోవాలంటే మనకు మాత్రం దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే 50 MP మెయిన్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి మనకైతే 2 MP అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్రంట్ చూసుకుంటే మనకు వచ్చేసి 16 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనం IP66 అండ్ 68 అండ్ 69 ఇవైతే 3 రేటింగ్స్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. వీటి వల్ల యూజ్ ఏంటంటే మనకు వచ్చేసి వాటర్, ఇది ఎటువంటి అంటే ఒక 18 రకాల వాటర్స్లో, అంటే మల్టీ లిక్విడ్స్, అంటే 18 రకాల వాటర్ అంటే మనకు టైప్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ తీసుకున్న తర్వాత ఒక వాటర్లోనే పడదు. ఇప్పుడు ఎవరైనా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి, ఆల్కహాల్ పడుతుంది. లేకపోతే ఏమన్నా వంట చేసినప్పుడు ఏమన్నా ఇంగ్రీడియంట్స్, అది మన చారు లాంటిది పడుతుంటాయి. అలా
ఒక 18 రకాల లిక్విడ్స్ దీనిలో పడ్డా కానీ మనకైతే దీని మీద పడ్డా కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదని చెప్తున్నారండి. ఎందుకంటే ఇది వచ్చేసి ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక తక్కువ బడ్జెట్లో ఒక 25,000 లోపల వస్తున్న ఫోన్లలో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి వచ్చేసి మనకైతే 360 డిగ్రీస్ వచ్చేసి మనకు ఆర్మూర్ బాడీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఒప్పో F27 ప్రోలో అయితే ఎటువంటి బాడీ అయితే యూజ్ చేశారో యాజువల్గా దీంట్లో కూడా మనకైతే 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. మనకు వచ్చేసి ఇంకా దీంట్లో అయితే చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి అయితే కెమెరా చెక్ చేద్దాం. దీంట్లో వచ్చేసి ప్రో మోడ్ ఉంది. వీడియో వచ్చేసి అయితే మనకైతే 4K 30 FPS వరకు అయితే రికార్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోటోలో వచ్చేసి మనకు లైవ్ ఫోటో ఉంది. మిగతా ఏ ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2x వరకు జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్రేట్ కెమెరా ఉంది. మోర్లోకి వెళ్తే నైట్, హైరెస్ ఆడియో, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా దీంట్లో అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా స్టిక్కర్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ స్కానర్ అయితే ఉంది. మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అనేది మనకైతే ఒక హై ఎండ్ ఫోన్ అంటే ఒక 40,000 ఫోన్లో అంటే మనం ఏదైతే ఒప్పో రెనో 13 మోడల్ చూసారా, మనకైతే 38,000లో రిలీజ్ అయింది. దాంట్లో ఉన్న ఫ్యూచర్ అయితే మనకు 25,000 లోపు ఉన్న మోడల్లో కూడా మనకైతే పెట్టారు. ఈ ఫ్యూచర్ అయితే మనకైతే ఐఫోన్లో కూడా లేదండి. మనకు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి మోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇది వాల్యూ అప్ బటన్ క్లిక్ చేస్తే మాత్రం మనకైతే ఫొటోస్ వస్తాయి. డౌన్ బటన్ క్లిక్ చేస్తే వీడియో రికార్డింగ్ వస్తుంది. ఇందులోకి వెళ్ళి బయటికి రావాలంటే మాత్రం మనం ఏది ప్రెస్ చేసినా కానీ అయితే రాదు. కొందరు అయితే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఈ వీడియో ఖచ్చితంగా చూసినట్లయితే మీకైతే అర్థమవుతుంది అన్నమాట. స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఒక 3 సెకండ్స్ 2, 3, 1 ఓకే చూసారు కదా. దీంట్లోకి వెళ్ళి అయితే మనకైతే వాటర్ అనేది బయటికి ఇజెక్ట్ చేస్తుంది అనమాట. ఇజెక్ట్ చేయడం వల్ల మనకైతే స్పీకర్లో కానీ ఎక్కడ కానీ మనకు వాటర్ అనేది తీసేయడం వల్ల మనకైతే ఫోన్ అనేది మళ్ళీ యాక్యురేట్గా పనిచేస్తుంది. మనకు ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనకి ఇచ్చిన లైవ్ డెమో దాంట్లో మనకైతే డమ్మీ మీద అయితే మనకైతే మెన్షన్ చేసి ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేసి ఒప్పో F29 5G అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ దీంట్లో ఉన్న హైలైట్ పాయింట్స్ అయితే మనకైతే ఎక్కడికైనా మీరు ఏమన్నా లైవ్ డెమో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అయితే ఇలాంటి డమ్మీస్ అయితే చూపిస్తారు మీకు. దీంట్లో వచ్చేసి మనకైతే మెయిన్గా హైలైట్ ఫీచర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి వస్తారనమాట. ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఆల్ రౌండ్ వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంది. అలాగే 300% నెట్వర్క్ బూస్టర్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసి ఉంది. మనకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మన పక్కన వాళ్ళకి ఎలాంటి 1 పాయింట్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, మనకు 3-4 పాయింట్స్ రావడానికి ఇక్కడ వచ్చేసి మనకైతే సిగ్నల్ బ్యాండ్ని అయితే ఇంప్రూవ్ చేశారని చెప్పేసి అయితే మెన్షన్ చేశారండి. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి సూపర్ హుక్ ఛార్జర్తో పాటు మనకు 6500 mAh లార్జ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి అయితే దీంట్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా వచ్చేసి డ్యామేజ్ ప్రూఫ్ 360 ఆర్మూర్ బాడీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పేసి ఈ 4 కీ ఫీచర్స్ వచ్చేసి దీనికైతే మెయిన్ హైలైట్ పాయింట్స్ అండి. ఇవి అయితే దీని మీద మనకైతే మెన్షన్ చేసి అయితే చూపిస్తున్నారు. ఈ ఫోన్ సక్సెస్ అవ్వడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే ఈ కీ ఫీచర్స్ అనుకోవచ్చు. మనకి ఇది తక్కువ బడ్జెట్లో బెస్ట్ బ్యాటరీ. ఇది వచ్చేసి మనం అయితే ఈజీగా 2 days వాడుకోవచ్చు. జనరల్ యూజ్ వాళ్ళు అయితే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళు అయితే 1.5 day అయితే ఖచ్చితంగా వస్తుందండి. దీంట్లో వచ్చేసి మనకు IP69 ఒక 18 రకాల లిక్విడ్స్ పడ్డా కానీ మనకైతే ఈ ఫోన్ అయితే సర్వే అవుతుంది. నెట్వర్క్ కనెక్టింగ్లో చాలా బాగుంటుంది. అదేవిధంగా డ్యామేజ్ ప్రూఫ్ బాడీతో వస్తుంది. మనకు ఫోన్ కింద పడ్డా కానీ ఫ్రేమ్ అయితే బ్రేక్ అవ్వచ్చు కానీ లోపల కాంపోనెంట్లు కదలకుండా ఉండడానికి అయితే మనకు ఒక సాఫ్ట్ కుషనింగ్ అయితే లోపల ఇవ్వడం వల్ల మనకు లోపల ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా చాలా బాగా ఉంటుందన్నమాట. మీరు చూసుకున్నట్లయితే మనకైతే ఫ్రంట్ సైడ్ అయితే స్క్రీన్ గార్డ్ అయితే మీరు తీసుకున్న దానికి పౌచ్, స్క్రీన్ గార్డు, చార్జరు, కేబుల్ టోటల్గా అయితే అన్నీ వస్తాయి. ఫ్రంట్ అయితే మనకు వచ్చేసి 16 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో అయితే మనకైతే చాలా వరకు అయితే ఏ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. మనకైతే దీని వాటర్ టెస్ట్ వీడియో అండ్ దీనికి ఉన్న మెయిన్ కీ సెల్లింగ్ అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి ఇంకొక వీడియో అయితే చేసి పెడతానండి. దాన్ని అయితే మిస్ కావద్దు. కంప్లీట్గా పూర్తి వాటర్ టెస్ట్ అయితే నేను చేస్తాను. దాని వీడియోని అయితే నేను ఇది 25th లోపు అయితే నేను పోస్ట్ చేస్తానండి. ఒకసారి అయితే చెక్ చేయండి.
దీని జనరల్గా నేను యూజ్ చేసినప్పుడు అయితే దీని డిస్ప్లే క్వాలిటీ కానీ మనకైతే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు AMOLED స్క్రీన్తో వస్తుంది. మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత తక్కువ ఉన్నా కానీ మనకైతే అంటే ఇంత తక్కువ రేట్లో వచ్చినా కానీ మనకు బెజిల్స్ చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఈసారి అయితే. ఫోన్ అయితే చాలా అంటే ప్రీమియంగా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ రెండిట్లో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. 2 కలర్లో దీనికైతే పేరు పెట్టడానికి లేదనమాట, ఒకదానికొకటి పోటీ పడేలా ఉన్నాయన్నమాట ఇవైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఒక 2 డేస్ తర్వాత అయితే ఒప్పో F29 Pro వీడియో కూడా మీకైతే పోస్ట్ చేస్తానండి. అది వచ్చేసి మనకు క్వాడ్ కోర్ డిస్ప్లేతో వస్తుంది. ఒకసారి దీన్ని పక్కన పెట్టి కూడా కంపారిజన్ వీడియో కూడా చేయమంటే చేస్తానండి. కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి అయితే అడగండి. మనకైతే దీంట్లో ఇలాంటి 2 మొబైల్స్ ఉన్నాయనుకోండి ఒప్పోయి, మనమైతే ఎక్కడికైనా ట్రెక్కింగ్ అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ దీంట్లో యూకాన్ లింక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. వాటిని ఉపయోగించి మనం ఒక మొబైల్ నుంచి ఒక మొబైల్కు వితౌట్ నెట్వర్క్ కానీ మనమైతే కాల్ చేసుకొని మాట్లాడుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట దీంట్లో. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు వచ్చే వాటర్ రెసిస్టెంట్ వీడియో కావాలంటే మీకు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను త్వరగా చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.